శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత నేర్చుకునే క్రమంలో అర్జున విషాద యోగం నుండి మనం ఇవాళ 32వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ అర్జునుని యొక్క విషాదాన్ని మరొక శ్లోకంలో ఎలా ఉందో తెలుసుకుందాం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇంతమంది బంధువర్గాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కలిగేటువంటి సుఖం నాకెందుకయ్యా? నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఎలాంటి విజయం కూడా వద్దు. ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత వచ్చే విజయం నాకేమి సంతోషాన్ని ఇవ్వదు. నకాంక్షే విజయం కృష్ణ, ఏదో విజయాన్ని కోరుకొని నేను యుద్ధం చేయటం లేదు. నచ రాజ్యం సుఖానిచ్చ, ఇలా ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత వచ్చిన రాజ్యం కూడా నాకు సుఖాన్ని కలిగించదయా. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఇంతమంది త్యాగాల మీద ఇంతమంది బలైపోయిన తర్వాత వచ్చేటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది నాకు అనుభవ యోగ్యమా? అప్పుడు నేను అందరినీ పోగొట్టుకున్న తర్వాత వచ్చేటువంటి రాజ్యం నేను సంతోషంగా అనుభవించగలుగుతానా? అలాంటి రాజ్యం నాకు ఆనందాన్ని ఇస్తుందా? అప్పుడు నన్ను చూసి సంతోషపడేవాళ్ళు ఎవరుంటారయ్యా? ఇంతమందిని పోగొట్టుకున్న తర్వాత నా గెలుపును చూసి ఆనందపడేవాళ్ళు లేకపోయిన తర్వాత, నన్ను చూసి నా విజయాన్ని చూసి సంతోషపడేవాడు లేకపోయిన తర్వాత ఆ రాజ్యం నాకు యోగ్యమా ఉంటుందా? అలాంటి రాజ్యం నేను ఎవరిని చూసి పరిపాలించాలి, ఎవరి కోసం పరిపాలన చెయ్యాలి? అలాంటి రాజ్యం నాకు అనుభవం, సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వలేదు కృష్ణ. కాబట్టి ఆ యుద్ధము, ఆ విజయము అలాంటివి ఏవి కూడా నాకు వద్దు, నేను చేయలేను అంటూ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడి శ్లోకంలో. స్వస్తి.